సామెతలు 17వ అధ్యాయము 3వ వచనము. హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఏమని వ్రాయబడి ఉంది వాక్యంలో? హృదయ పరిశోధకుడు యెహోవాయే. అంటే దేవుడు నీ హృదయాన్ని పరిశోధించే దేవుడు. అయితే బంగారాన్ని ఏ విధంగా ప్యూరిఫై చేస్తారో మంటలో, ఆ విధంగానే దేవుడు కూడా మన హృదయాలను టెస్ట్ చేస్తాడు. మనలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని దేవుడు కూడా తీసివేస్తాడు. అయితే బంగారం ప్యూరిఫై చేసినప్పుడు, బంగారాన్ని రిఫైన్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి మంచి మెటల్స్ ఆ విధంగానే ఉంటాయి. కాకపోతే ఏవైతే ఇంప్యూరిటీస్ ఉంటాయో అవి మాత్రం పోతాయి. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడు మన లోపల ఏమైతే ఉందో అది బయటికి రావాలని, అంటే నీ లోపల ఒక చెడు ఉద్దేశాలు ఏవైనా ఉంటే, చెడు బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైనా ఉంటే కూడా అవన్నీ బయటికి రావాలని దేవుడు కొన్ని సిచ్యువేషన్స్ని నీ లైఫ్లో అనుమతిస్తాడు. అయితే బంగారాన్ని ఏ విధంగా రిఫైన్ చేస్తారో ఆ విధంగానే దేవుడు కూడా నీ హృదయాన్ని రిఫైన్ చేస్తాడు. 1 Samuel 16th chapter 7th verse. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఇది సహజమే, నిజమే కదా. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు మాత్రం నీ హృదయాన్ని చూస్తాడు. అయితే దీని అర్థం ఏంటంటే, మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. అంటే దేవుడికి నీ మోటివ్స్ ఏ విధంగా ఉన్నాయి, నీ థాట్స్, నీ ఇంటెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయో అవి దేవుడికి ఇంపార్టెంట్, నీ పైరూపం కాదు. ఎందుకంటే దేవుడే నిన్ను ఆయన అరచేతు మీద చెక్కి ఉన్నాడు. మనం జోబ్ గురించి చూసినట్లయితే హీ వాజ్ అ రైచియస్ మ్యాన్. అయితే జోబ్ చాలా సఫర్ అయిండు, కానీ అతని ట్రయల్స్ మాత్రం అతన్ని డిస్ట్రాయ్ చేయడానికి కాదు, కానీ అతని యొక్క ఫెయిత్ని స్ట్రెంగ్తన్ చేయడానికి మాత్రమే వచ్చినాయి. అందుకే అతడు కూడా ఏమి జరిగినా కానీ దేవుని దూషించలేదు. అతని విశ్వాసంలో అతడు ఆ విధంగానే కొనసాగించిండు. కాబట్టి దేవుడు అతన్ని రెస్టోర్ చేసి అతనికి డబుల్ పోర్షన్ ఇచ్చిండు. మనం అబ్రహాం గురించి కూడా చూసినట్లయితే జెనసిస్ 22nd చాప్టర్లో దేవుడు అబ్రహామును ఇస్సాకుని బలివ్వమని అడిగినప్పుడు అది ఒక టెస్ట్ అబ్రహాముకి. అతడు దేవుని మాటకి విధేయుడై దేవుని మీద విశ్వాసం ఉంచుకొని ఇస్సాకుని బలి ఇస్తాడా ఇవ్వడా అన్నది. ఇక్కడ అబ్రహాము దేవుని ఎంతో విశ్వసించి, దేవుని మీద నమ్మకం ఉంచి, దేవుని మీద విశ్వసించి అబ్రహాము ఇస్సాకును, తన ఏకైక కుమారుణ్ణి కూడా వెనక తీయలేదు. అంటే ఏకైక కుమారుణ్ణి బలి ఇవ్వడాన్ని కూడా అబ్రహాము వెనుక అడుగు వేయలేదు. అందుకని అబ్రహాంని దేవుడు చాలా అబండెంట్గా బ్లెస్ చేసిండు. ఎందుకంటే దేవుడు అతని యొక్క హృదయాన్ని పరిశోధిస్తే అతని హృదయం ఎక్కడుంది? దేవుని అందు విశ్వాసం మీద ఉంది. అందుకే దేవుడు అబ్రహామును అబండెంట్గా ఆశీర్వదించిండు. మొదటిగా మీకు వచ్చే ట్రయల్స్ అన్నీ కూడా పనిష్మెంట్ కాదు, అవి అన్నీ కూడా మిమ్మల్ని రిఫైన్ చేయడానికి మాత్రమే. రెండవదిగా, మనుషులు మనని చూసే దాన్ని బట్టి దేవుడు చూడడు. దేవునికి మన హృదయం ఇంపార్టెంట్, అది మాత్రమే దేవుడు చూస్తాడు. ఒకవేళ దేవుడిని నీ ఫెయిత్ని టెస్ట్ చేసిండు అంటే నువ్వు నీ యొక్క విశ్వాసంలో స్ట్రాంగర్ అవ్వడానికి మాత్రమే, కానీ దేవుడు నిన్ను పనిష్ చేస్తున్నాడని కాదు. నువ్వు నీ లైఫ్లో డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నట్లయితే దేవుడు నీకు ఏదో హామ్ చేస్తున్నట్టు, ఏదో కీడు తలపెడుతున్నట్టు, ఏదో కీడు చేస్తున్నట్టు కాదు. He is refining you, shaping your heart to be pure, faithful and aligned with Him. God bless you.